వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, కొద్దిమంది కింద కూర్చొని లేచిన వెంటనే మోకాళ్ళ నుంచి ఒక రకమైన సౌండ్ వస్తది. టక్ టక్ అనే సౌండ్ వస్తది. నడుస్తా ఉన్న ఆ సౌండ్ వస్తా ఉంటది. అసలు ఈ మోకాళ్ళలో సౌండ్ వస్తే దేనికి సంకేతం? అంటే అరుగుదలకు ఇదొక ఫస్ట్ వార్నింగ్ అని అనుకోవచ్చా? అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు ఎందుకు కరిగిపోతుందండి? సౌండ్ అనేది చాలా మందికి న్యాచురల్ ఫినామినా. ఓకే. ఒక 10% ఆఫ్ ద టైమ్స్‌లోనే పెథలాజికల్‌గా సౌండ్స్ వస్తూ ఉంటాయి. కానీ దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే ఈ 10% రేపు 90% అయిపోయే అవకాశం ఉంది. యెస్. యెస్. ఈ ఉన్న అంటే మనకు పెరిగిన మెడికల్ మాధ్యమాల వల్ల కావచ్చు, మిగతా వాటి వల్ల కావచ్చు, ఒకదాన్ని నెగెటివ్ కోణంలోనే చూసే అలవాటు చాలా ఎక్కువైపోయింది. యెస్. ఓకే. ఎందుకంటే మేము ఎన్ని వీడియోలు చేసినా, మీరు ఎంత ప్రజలకి చేరువలోకి ఇన్ఫర్మేషన్ తీసుకువెళ్ళినా గానీ, నెగెటివ్ క్యాచ్ చేసినంతగా పాజిటివ్ క్యాచ్ చేయలేరు వాళ్ళు. నెగెటివ్ గుర్తున్నంతగా పాజిటివ్ గుర్తుండదు. ఓకే. సో, అది విషయం పక్కకి పెడితే అదే పెద్ద టాపిక్ నిజంగా చెప్పాలంటే. ఈ సౌండ్స్ గురించి యూజువల్‌గా ఈ చిటికెలు వేస్తే సౌండ్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. ఇది చాలా క్వైట్ నార్మల్. రెగ్యులర్‌గా చిటికలు వేయడం వల్ల అంటే ఈ మెటికలు విరవడం వల్ల ఏమన్నా ఇబ్బందా అని అడుగుతూ ఉంటారు. దానికి ఏం సంబంధం లేదు. ఓకే. ఓకేనా? అది పక్కకు పెట్టేసేస్తే మోకాళ్ళల్లో వచ్చే సౌండ్స్‌కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ప్రశ్న. యెస్. యూజువల్‌గా మోకాలంటే ఏమిటి? జాయింట్. జాయింట్ ఎప్పుడు స్మూత్‌గా ఆడుతుంది? సర్ఫేస్ స్మూత్‌గా ఉంటే, ఆ సర్ఫేస్‌ని స్మూత్‌గా ఉంచే లిక్విడ్ పర్ఫెక్ట్‌గా ఉంటే. ఒక తలుపు ఉందనుకోండి, ఒక 10 ఏళ్ల తర్వాత కిర్రు కిర్రు అని శబ్దం వస్తుంటుంది. దాంట్లో కొబ్బరి నూనె వేసామనుకోండి కొన్ని రోజులు వస్తుంది. ఆముదం వేసామనుకోండి ఇంకొన్ని ఎక్కువ రోజులు వస్తాయి. గ్రీస్ పెట్టామనుకోండి ఇంకా ఎక్కువ వస్తుంది. యెస్. యెస్. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి? కందెన లేదా లూబ్రికెంట్. లూబ్రికెంట్ క్వాలిటీని బట్టి తలుపు అంత స్మూత్‌గా ఆడుతుంది, అన్ని ఎక్కువ రోజులు వస్తుంది. యెస్. యెస్. అట్లానే మోకాళ్ళ లోపల ఎప్పుడైతే ఈ లూబ్రికెంట్ అనేది పోతుందో లేదా క్వాలిటీ సరిగ్గా లేదో దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి లూబ్రికెంట్ గురించి తెలుసుకోవాలి. ఆ లూబ్రికెంట్ ఎట్లా ఉంటుంది? కిచెన్‌లోకి ఎప్పుడన్నా వెళ్ళి ఉంటారు. యెస్. యెస్. ఆయిల్ పట్టుకొని ఉంటారు. ఓకేనా? ఈ ఆయిల్‌లో అసలు చేతిలో పెట్టుకోగానే జారిపోయేది ఏమిటంటే సన్‌ఫ్లవర్ ఆయిల్. ఓకే. జిగురు అనేది, జిగట అనేది ఉండదు దాంట్లో. ఓకే? ఓకే. పట్టుకుంటే ఇట్లా పట్టుకునేది ఏమిటంటే క్యాస్టర్ ఆయిల్, ఆముదం. జిడ్డులా ఉంటుంది, పోదది. ఒక్కసారి మీరు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని ఇట్లా ధారగా పోసి చూడండి. ఓకేనా? మన ఈ ఆముదం. ఆముదంని ధారగా పోసి చూడండి. తేనెని ధారగా పోసి చూడండి. అన్ని రకాల ఆయిల్స్ ధారగా పోసి చూడండి. అన్నిట్లో కల్లి హైలీ విస్కాసిటీ అంటాం. విస్కస్ అంటాం. ఎంత విస్కాసిటీ ఉంటే దానికంత షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంటుంది. ఓకే. ఓకే. అట్లా యంగ్ ఏజ్‌లో ఉండే మోకాళ్ళ లోపల మన సైనోవియల్ ఫ్లూయిడ్ లేదా లూబ్రికెంట్ ఆముదంలాగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అది పలచబడిపోతూ ఉంటుంది. ఓహ్! అందుకనే ఆ పలచబడిపోయే ఇది ఏమిటంటే మోకాళ్ళకు కావాల్సిన న్యూట్రిషన్‌ని ప్రాపర్‌గా ఇవ్వలేదు. న్యూట్రియంట్స్ ప్రాపర్‌గా ఉండవు దాంట్లో. ఓకే. అందుకనే అరుగుదలలో వాపు కూడా వస్తుంది. వాపు ఎందుకు వస్తుందో ఒక లైన్‌లో చెప్తాను మీకు. వాపు అంటే ఏమిటంటే 2 రకాల వాపులుంటాయి. ఆ కందెన లేకపోతే లూబ్రికెంట్, సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వాపొస్తుంది. లేదా ఆ లూబ్రికెంట్‌ని ప్రొడ్యూస్ చేసే కణాలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వాపొస్తుంది. ఓకే. ఒకదాన్ని సైనోవియల్ హైపర్ట్రోఫీ అంటారు. ఒకదాన్ని సైనోవియల్ ఎఫ్యూజన్ అంటారు. ఓకే. మోకాలు హెల్తీగా ఉండి అతను బాగా నడుస్తున్నాడు అనుకోండి, లోపల లూబ్రికెంట్ సరిగ్గా లేదనుకోండి, మోకాలు కణాలు ఏం చేస్తాయంటే సైనోవియోసైట్స్ అవి ఎక్కువగా ఆయిల్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఎక్కువగా ఆయిల్‌ని ఉత్పత్తి చేసినప్పుడు ఏమవుతుందంటే మోకాలు వాచిపోతుంది. ఓకే. వాచిపోయినప్పుడు ముందల పక్కన ప్లేస్ లేదనుకోండి, మోకాలు వెనక పక్కెళ్ళి కూర్చుంటుంది అది. దాన్ని బేకర్ సిస్ట్ అంటారు. ఓకే. ఓకే. ఈ కందెన సరిగ్గా లేకపోతే మోకాలు మీద చేయి పెట్టినప్పుడు 2 రఫ్ సర్ఫేసెస్ రాసుకుంటే ఎట్లా ఉంటుందో ఆ సౌండ్స్ వస్తాయన్నమాట. ఓహ్! కందెన ప్రాపర్‌గా ఉంటే సౌండ్స్ అనేవి రావు. అరుగుదల వల్ల వచ్చే ప్రతి కారణము ఈ సౌండ్స్ కూడా కారణం కావచ్చు. ఓకే. ఓకే. అందుకని మోకాలు చుట్టూ ఉండే కండరాలు గాని బలంగా లేకపోతే, బలహీనంగా ఉంటే ఫస్ట్ అరిగిపోయేది ఏమిటంటే ఇక్కడ మోకాలు చిప్ప జాయింట్ బాగా అరిగిపోతుంది. ఓకే. ఓకే.
మనిషి ఊబకాయంగా ఉండి బాగా నడుస్తూ ఉంటే వర్టికల్గా లోడ్ పడుతుంది కదా. ఓకే, లోడ్ పడితే ఏముందంటే ఈ జాయింట్ అరిగిపోతుంది. ఓకే, అందుకే కొద్దిమంది వంకరగా నడుస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళలో మోకాలు ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది, ఇటు పక్కంతా గుర్జు అంతా బాగా అరిగిపోయి ఇట్లా అయిపోతుంది మోకాలు. కొంతమందికి దెబ్బలు తగ్గడం వల్ల ఇట్లా అయిపోతుంది మోకాలు. సో ఒక మనిషి నడిచేటప్పుడు ఇట్లా ఉంటే నడవలేరు కదా, అందుకని ఏం చేస్తారంటే ఇట్లా అడిగేస్తుంటారు. ఇట్లా అడిగేస్తే ఇటు నడిచేటప్పుడు ఇటు పడిపోతారు, ఇటు నడిచేటప్పుడు ఇటు పడిపోతారు. దానివల్ల నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే నడుము నొప్పి. నేను అందుకనే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసేటప్పుడు 99.99% నడుము ఎక్స్రే కూడా తీయిస్తాను నేను. ఎందుకంటే తెలుగులో అంటారు కదా, కూసాలు కదిలిపోయాయి అంటారు కదా, ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 15-20% ఆఫ్ ద పేషెంట్స్లో నడుములో సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ కనిపించాయి. అట్లా కనిపించినప్పుడు నేను నా స్పైన్ సర్జన్ దగ్గరికి పంపిస్తాను. బస్ స్పైన్లో ప్రాబ్లం ఉంది, నీలో ప్రాబ్లం ఉంది, ఏది ఫస్ట్ మనం చేద్దామంట. అప్పుడు నేను, పేషెంట్, అటెండెంట్, స్పైన్ సర్జన్ ముగ్గురం కూర్చొని ఒక కంక్లూజన్కి అనేది వస్తాం. స్పైన్ ఫస్ట్ చేద్దామా, మోకాలు ఫస్ట్ చేద్దామా. స్పైన్ చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది, పేషెంట్కి అర్థమయ్యేటట్టుగా చెప్పి దానికి ఫిజియోథెరపీ చెప్పేసి మోకాలు ఆపరేషన్ చేస్తాం. ఓకే సార్. ఒక్కొక్కసారి మోకాలు ఆపరేషన్ చేసిన నడుము నొప్పి తగ్గట్లేదు అనుకోండి, అప్పుడు నడుము ఫస్ట్ చేసి తర్వాత మోకాలు చేస్తాం. ఓకే, ఇక్కడ సౌండ్స్ గల కారణం ఏమిటి అంటే లోపల ఉన్న మృదులాస్థి అరిగిపోవడం. అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే 2 రఫ్ సర్ఫేసెస్ రాసుకుంటూ ఉంటాయి, అది అనేవి సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా కింద కూర్చొని లేవడము, మెట్లకి దిగడం వల్ల మోకాలు ముందు పక్కన సౌండ్స్ వస్తూ ఉంటాయి. బాగా ఊబకాయం పెరిగిపోయేసి బాగా నడుస్తూ ఉంటే ఈ పక్కన సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది డాక్టర్కి మాత్రమే అర్థమవుతుంది. చేయి పెట్టేస్తే ఏముంది, సౌండ్ అనేది వస్తుంటుంది, లోపల పక్క నుంచి వస్తుందా ముందు పక్క నుంచి వస్తుందా అనేది ఎగ్జామిన్ చేస్తే తెలిసిపోతుంది అది. బట్ సౌండ్స్ గల కారణం ఏమిటంటే మోకాలు అరిగిపోవడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఏంటంటే ముందుగానే జాగ్రత్త పడ్డామని అంటే మన మోకాల్ని మనం కాపాడుకోవచ్చు. బ్రహ్మాండంగా. ఇది ఏముంది, లైట్ తీసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే విధంగా ఏ హెల్త్ ఇష్యూ అయినా ఉన్నాడు, మొక్కై వంగనది మానే వంగదు. 100% సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.